ఈ రోజు ఆందోళ్ జోగిపేట మున్సిపల్ పరిధిలో యూనియన్ బ్యాంక్ ఎదురుగా కోట నరేష్ నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్వి మార్చును మున్సిపల్ చైర్మన్ ఎస్ కృష్ణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ చిట్టిబాబు రిబ్బన్ కట్ చేసి మార్చును ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్, న్యాయవాది అల్లె శ్రీకాంత్, సీనియర్ రిపోర్టర్ రాంబాబు, రాజు కోట, సాయిబాబా, గజవాడ రాజేశ్వర్, బీపేట సంపత్ కుమార్, పోల రఘునాథ్, కోవూరి విజయ్ కుమార్, పురం రఘు, గంగోత్రి శ్రీనివాస్, గాజుల పవన్ కుమార్, కొర్లకాడి కుమార్ ఇంకా ఇతర పెద్దలు, కుటుంబ సభ్యులు, ప్రముఖులు పాల్గొన్నారు. కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు కోట నరేష్ గారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. కోట నరేష్ గారి ఆధ్వర్యంలో ఒక గొప్ప షాపింగ్ మాల్ నిర్మించడం జరిగింది. నేటి పరిస్థితుల్లో సాంప్రదాయమైనటువంటి వ్యాపారం ద్వారా వ్యాపారం చేయడం ఈరోజు కష్టతరంగా మారిన సందర్భంలో ఒక నూతనమైన ఆలోచనతో, ఒక దృక్పథంతో ప్రజలందరికీ సరసమైన ధరలకు అందించాలని ఒక మంచి సంకల్పంతో పేద ప్రజలకు అండగా ఉంటామని, ఏ వస్తువునైనా జోగిపేట దాటి రంగారెడ్డికి, హైదరాబాద్ అనుకోవడానికి తీసుకున్నటువంటి సందర్భంలో యువకుడు, ఉత్సాహవంతులు, వ్యాపారవేత్త అయినటువంటి ఈ మాటను సందర్శిస్తారు. వాళ్ళు ఖచ్చితంగా ఏ వస్తువులు ఏమేమి కావాలో అన్నీ కూడా ఇక్కడ సరసమైనటువంటి ధరలకు దొరుకుతాయి. కాబట్టి మరి ప్రజలందరూ కూడా ఇది ఆదరిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇలాంటి మంచి మంచి వినూత్నమైనటువంటి ఆలోచనలను మరి వాణిజ్యపరంగా మీ వాణిజ్యదారులందరూ కూడా మరి ఇలాంటి మీరు ఆలోచన చేయాలి. ఇంకా జోగిపేటలో ఇంకా ఆందోళన జోగిపేట మున్సిపల్ సంబంధించి మా గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు ఈరోజు ఈ మార్ట్ను, ఎస్సీ మార్ట్ను రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా నరేష్ గారు ఇది 100% సక్సెస్ అవుతుంది. నేను ఆ సిద్ధి వినాయకుని ఆశీస్సులు మీకు, మీ పైన, మీ కుటుంబం పైన ఎల్లవేళలా ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి ఇలాంటి మార్ట్లు ఎన్నో ఇంకా వెలుగొందాలి. మన జోగిపేట నిత్యన నూతనంగా మన వెలుగొందాలి, ప్రకాశించాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి మమ్మల్ని మా మున్సిపల్ ఈరోజు మరి జోగిపేటలో నూతన సూపర్ మార్కెట్ మన అద్భుతమైనటువంటి రీతిలో అన్ని వస్తువులు కూడా మనకు అంతే విధంగా సరసమైనటువంటి రేట్లలో మరి డిస్కౌంట్ రూపంలో మరి ఎస్వి మార్ట్ను జోగిపేటలో అత్యద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగింది. మా స్నేహితుడు మరి కోట నరేష్ గారు, మా తండ్రి గారైనటువంటి సాయిబాబా గారి మరి ఆశీస్సులతో మరి కోట నరేష్ గారికి ఎలా మరి ఆలోచన వచ్చిందో మరి ఇంత పెద్ద మాటను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా 100% సక్సెస్ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, మరి ప్రజలు చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 20-30 గ్రామాల